ఇది 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 అట్లా మంచి ప్రాజెక్ట్ అని నేను జగదీష్ రెడ్డి పోయి ఆడ చూపిస్తా ఉన్నాడు. అంతా కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 200 కోట్లు సంపాదించినవాడు నూనె శ్రీధర్ అనేట ఆయన. ఇట్లా ఎంతమంది వందల మంది అధికారులని కింద నియమించుకొని ఎవరికి దోషింది వాడు దోసుకున్నాడు. ఇగో ఇక్కడ రాసినారు చూడండి, ఆ ముగ్గురి అక్రమాస్తులు 1000 కోట్లకు పైగా. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ. మురళీధర్ రావు, హరిరామ్ నాయక్, శ్రీధర్ కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ రాసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. శ్రీధర్ కుమారుడి థాయిలాండ్ పెళ్లి, మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీల మీద నజరు పెట్టిందట. మురళీధర్ రావుకు 2 వారాల రిమాండ్, జైలుకు తరలింపు. ఇద్దరు ఇంజనీరింగ్ చీఫ్లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమో శ్రీధరు, హరిరామ్ నాయక్, వీళ్ళిద్దరేమో ఈఎన్సీలు. అదే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందట. దాదాపు వీళ్ళ ముగ్గురు ఆస్తులే దాదాపు 1000 కోట్లకు పైన ఉండొచ్చట. ఈ క్రమంలో వారిపై నమోదైన కేసుల ఎఫ్ఐఆర్లు, రిమాండ్ రిపోర్ట్లు, కస్టడీ విచారణ నివేదికలు కూడా ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాసినట్టు సమాచారం. నూనె శ్రీధర్ కుమారుడి పెళ్లి థాయిలాండ్లో జరిగిందట. ఈ నేపథ్యంలో ఆ ఖర్చులపైన ఈడీ దృష్టి సారించింది. మురళీధర్ రావు కుమారుడు అభిషేక్ రావు, ఫస్ట్ వీళ్ళని కనుక లోపలేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అభిషేక్ రావు కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులపైన ఈడీ అధికారులు విచారణ జరపబోతున్నారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు. ఏసీబీ విచారణలో ఈ ముగ్గురు ఇంజనీర్లకు లగ్జరీ విల్లాలు, ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ భూమి, వాణిజ్య సముదాయాలు ఉన్నట్టుగా తేలింది. మురళీధర్ రావుకు మోకిలలో ఉన్న 6500 గజాల స్థలం విలువనే దాదాపు 65 నుంచి 70 కోట్లు ఉంటుందట. మార్కెట్ వాల్యూ అక్కడ ఇప్పుడు 200 గజాల విల్లా కావాలంటే ఎంత అనుకుంటున్నారు? అక్కడ 200 గజాల విల్లా కావాలంటే ఈజీగా 8 నుంచి 9 కోట్లు పెట్టాలడ. 200 స్క్వేర్ యార్డ్స్కే అంత కాస్ట్లీ అది. ఎందుకంటే 111 జీవో అయిపోగానే ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాంతం. హరిరామ్ నాయక్ ఆస్తులు ఎంత, నూనె శ్రీధర్ ఆస్తులు ఎంత, మురళీధర్ రావు ఆస్తులు ఎంత గుర్తించారు.